వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం అనేది నేడు దేశం ముందున్న అతిపెద్ద జాతీయ లక్ష్యాల్లో ఒకటి. ఈ లక్ష్యమే వికసిత్ భారత్ ఎట్ 2047. ఇది కేవలం ఒక కాలపరిమితితో కూడిన అభివృద్ధి కార్యక్రమం కాదు. భారతదేశం ఎలా ఉండాలి, ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడాలి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత స్థానం ఎలా ఉండాలి, యువతకు ఎలాంటి అవకాశాలు కల్పించాలి, వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతికత, విద్య, వైద్యం, మౌలిక వస్తులు, పర్యావరణం, ఇలా ప్రతి రంగంలో భారత్ ఎలాంటి మార్పు సాధించాలి అనే అంశాలకు సమగ్ర సమాధానమే వికసిత్ భారత్ ఎట్ 2047. వికసిత్ భారత్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, आज भारत ने भी एक बहुत बड़ा सपना देखा और वो सपना है जब आजादी के 100 साल होंगे 2047 में हम विकसित भारत बना के रहेंगे. 140 करोड़ देशवासियों के पुरुषार्थ से इस लक्ष्य को हमें हासिल करना है. భారత ఆర్థిక వ్యవస్థ గత కొన్నేళ్లుగా వేగంగా విస్తరిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడీపీ వృద్ధి 7.6% అంచనా వేయబడింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని ప్రదర్శించడం దేశ సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. తయారీ రంగం, సేవారంగం, నిర్మాణ రంగం, మౌలిక వస్తులు, పెట్టుబడులు, దేశీయ వినియోగం ఇవన్నీ భారత ఆర్థిక ప్రగతికి చోదక శక్తులుగా మారుతున్నాయి. భారత్ కేవలం ప్రపంచ మార్కెట్లో వినియోగదారుగా కాకుండా ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మేక్ ఇన్ ఇండియా నుంచి మేక్ ఫర్ ది వరల్డ్ వరకు దేశీయ తయారీని పెంచుతూ ఎగుమతులను విస్తరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. इन्हीं देशवासियों का प्रयास का परिणाम है कि हम कभी फ्रेजाइल 5 में गिरे जाते थे. 12 साल के भीतर भीतर हम एक मेजर इकोनॉमी में फास्टेस्ट ग्रोइंग इकोनॉमी बन गए हैं. ఒకప్పుడు బ్యాంకింగ్ సేవల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు చేతిలోని మొబైల్తోనే క్షణాల్లో లావాదేవీలు. ఇది డిజిటల్ విప్లవం తీసుకొచ్చిన మార్పు. యూపీఐ, ఆధార్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వ్యవస్థలు భారతదేశాన్ని డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ముందంజలో నిలబెట్టాయి. చిన్న వ్యాపారి నుంచి పెద్ద సంస్థ వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు డిజిటల్ చెల్లింపులు ప్రజల దైనందిన జీవితంలో భాగమయ్యాయి. భారత్ రూపొందించిన డిజిటల్ పరిష్కారాలను ఇతర దేశాలు కూడా పరిశీలిస్తున్నాయి. ఇదే డిజిటల్ ఇండియా నుంచి డిజిటల్ లీడర్గా ఎదుగుతున్న భారత్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి సెమీకండక్టర్ల వరకు భవిష్యత్ ప్రపంచాన్ని నిర్ణయించబోయే రంగాల్లో సాంకేతికత అత్యంత కీలకం. हमने पिछले दिनों एआई इंपैक्ट समिट किया था. एआई का विस्तार बहुत तेजी से बढ़ रहा है. लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा करना चाहता हूं. हमने तय किया है कि आने वाले 1 वर्ष में 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे. కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, రోబోటిక్స్, డ్రోన్లు, అంతరిక్ష సాంకేతికత వంటి రంగాల్లో భారత్ తన సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటోంది. కృత్రిమ మేధస్సును కేవలం సాంకేతిక రంగానికే పరిమితం చేయకుండా వ్యవసాయం, వైద్యం, విద్య, పరిపాలన, రవాణా, పరిశ్రమలు వంటి విభిన్న రంగాల్లో ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెమీకండక్టర్ తయారీ రంగంలో పెట్టుబడులు, దేశీయ చిప్ తయారీ సామర్థ్యాన్ని పెంచే చర్యలు భవిష్యత్తులో భారతదేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సరఫరా గొలుసులో మరింత కీలక భాగస్వామిగా నిలబెట్టే అవకాశముంది. कोई भी इलेक्ट्रॉनिक गुड्स होगा, हमारे मेडिकल इक्विपमेंट होंगे, हमारे ट्रांसपोर्ट के रास्ते होंगे, हर किसी में चिप अनिवार्य है और इसे चिप के बिना दुनिया थम जाए ऐसी स्थिति पैदा हो जाए. और इसलिए भारत ने आत्मनिर्भर होने की दिशा में अपना सेमीकंडक्टर प्लांट, बड़ा सेमीकंडक्टर प्लांट, 3 सेमीकंडक्टर प्लांट शुरू हो चुके हैं. యువశక్తి వికసిత్ భారత్కు ప్రధాన బలం.
భారత్కు ఉన్న అతిపెద్ద బలం యువ జనాభా. దేశ జనాభాలో పెద్ద సంఖ్యలో యువత ఉండటం ఒక అపారమైన అవకాశంగా మారింది. ఈ యువతకు నాణ్యమైన విద్య, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, స్టార్టప్లకు ప్రోత్సాహం, పరిశోధన, ఆవిష్కరణలకు అవకాశాలు కల్పించటం వికసిత్ భారత్లో కీలకంశాలు. స్టార్టప్ సంస్కృతి దేశంలోని చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడటమే కాకుండా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలన్నదే కొత్త భారత్ ఆకాంక్ష. ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, అంతరిక్షం, కృత్రిమ మేధస్సు, రక్షణ, సాంకేతికత, ఫిన్టెక్ వంటి రంగాల్లో యువ భారతం కొత్త ఆలోచనలతో ముందుకు వస్తోంది. వికసిత్ భారత్ అంటే కేవలం మహానగరాల అభివృద్ధి కాదు. గ్రామం అభివృద్ధి చెందితేనే భారత్ అభివృద్ధి చెందుతుంది. గ్రామీణ రహదారులు, విద్యుత్, త్రాగునీరు, ఇంటర్నెట్, ఆరోగ్యం, విద్య, ఉపాధి, వ్యవసాయ మౌలిక వస్తువులు ఇలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అంశాలపై దృష్టి పెరుగుతోంది. గ్రామీణ ఉపాధిని జీవనోపాధితో అనుసంధానించటం, ఉత్పాదక ఆస్తులను సృష్టించటం, స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయటం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. గ్రామం నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు అనే దిశగా గ్రామీణ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించటం వికసిత్ భారత్లో మరో ముఖ్యమైన అడుగు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి ప్రత్యేక స్థానముంది. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పాటు డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు, సెన్సార్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్కెట్లు వంటి ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలోకి తీసుకురావడం ద్వారా రైతుల ఉత్పాదకతను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పంట ఉత్పత్తి నుంచి నిల్వ, ప్రాసెసింగ్, రవాణా, మార్కెటింగ్ వరకు మొత్తం విలువ గొలుసును బలోపేతం చేయడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచే అవకాశాలు ఏర్పడుతున్నాయి. అన్నదాతను కేవలం ఉత్పత్తిదారుడిగా కాకుండా వ్యవసాయ వ్యాపారవేత్తగా తీర్చిదిద్దడం భవిష్యత్ వ్యవసాయానికి కొత్త దిశ. అభివృద్ధి చెందుతున్న దేశానికి బలమైన మౌలిక వస్తువులు అవసరం. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు, ఆధునిక రైల్వేలు, మెట్రో రైళ్లు, విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్ పార్కులు వంటి మౌలిక వస్తువుల విస్తరణ కొనసాగుతోంది. పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలు వివిధ రవాణా మార్గాలను సమన్వయం చేస్తూ సరుకు రవాణా సమయం, వ్యయాన్ని తగ్గించే దిశగా పనిచేస్తున్నాయి. మౌలిక వస్తువుల అభివృద్ధి అంటే కేవలం రోడ్లు నిర్మించడం కాదు. అది పెట్టుబడులకు మార్గం, పరిశ్రమలకు ప్రోత్సాహం, ఉద్యోగాలకు అవకాశం, ప్రాంతీయ అభివృద్ధికి బాట. పచ్చని భారత్, సుస్థిర భారత్. అభివృద్ధి ఎంత వేగంగా జరిగినా పర్యావరణ పరిరక్షణను విస్మరించలేం. అందుకే గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాలపై భారత్ దృష్టి సారిస్తోంది. శిలాజ్ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక అభివృద్ధితో పాటు పర్యావరణ సమతుల్యతను సాధించాలనే ప్రయత్నం కొనసాగుతోంది. భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ఆరోగ్యకరమైన పర్యావరణం అందించడం కూడా వికసిత్ భారత్లో భాగమే. एनर्जी सिक्योरिटी ये हमारे समय की मांग है और इसलिए हमने पहले से ही उस दिशा में एक के बाद एक मजबूत कदम उठाए हैं. एनर्जी सिक्योरिटी का एक बड़ा माध्यम है परमाणु ऊर्जा, न्यूक्लियर एनर्जी. हमने पार्लियामेंट में शांति एक्ट पास कर करके एक नए लक्ष्य तरफ जाने का रास्ता तय कर लिया है. 2047 तक हम 100 गीगावाट न्यूक्लियर पावर का लक्ष्य लेकर के चल रहे हैं. అభివృద్ధి చెందే దేశానికి ఆరోగ్యవంతమైన ప్రజలు అవసరం. ప్రాథమిక ఆరోగ్య సేవల నుంచి అత్యాధునిక వైద్య సదుపాయాల వరకు ఆరోగ్య రంగంలో మౌలిక వస్తువులను బలోపేతం చేయటం, డిజిటల్ హెల్త్ సేవలను విస్తరించటం, వైద్య విద్యా అవకాశాలను పెంచటం వంటి చర్యలు కొనసాగుతున్నాయి. ఆరోగ్యమే సంపద అనే భావనను కేవలం నినాదంగా కాకుండా ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండే నాణ్యమైన ఆరోగ్య సేవలుగా మార్చటం వికసిత్ భారత్లో ముఖ్యమైన లక్ష్యం. వికసిత్ భారత్కు మరో ప్రధాన పునాది జ్ఞానం. 21వ శతాబ్దపు ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా విద్యా వ్యవస్థలో నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యం పెరుగుతోంది. పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మకత, సమస్యా పరిష్కార సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించడం ద్వారా భవిష్యత్ తరాలను సిద్ధం చేయాల్సిన అవసరముంది. జ్ఞానమే శక్తి, నైపుణ్యమే అవకాశానికి తలుపు, ఆవిష్కరణే భవిష్యత్తుకు బాట.
అంతరిక్షంలో కొత్త శిఖరాలు అధిరోహించిన భారత అంతరిక్ష రంగం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రయాన్ విజయాలు, సౌర పరిశోధన, అంతరిక్ష ప్రయోగాలు, ప్రైవేటు రంగ భాగస్వామ్యం భారత అంతరిక్ష సామర్థ్యాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాయి. భవిష్యత్తులో అంతరిక్ష రంగం పరిశోధనకే పరిమితం కాకుండా కమ్యూనికేషన్, వాతావరణ అంచనాలు, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, రక్షణ, నావిగేషన్ వంటి అనేక రంగాల్లో కీలక పాత్ర పోషించనుంది. వికసిత్ భారత్ లక్ష్యం దేశీయ అభివృద్ధితో పాటు ప్రపంచ వ్యవస్థలో భారతదేశ పాత్రను కూడా విస్తరించటం. భారత్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వామిగా ఎదుగుతోంది. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, అంతరిక్షం, ఆరోగ్యం, ఇంధనం, దౌత్యం ఇలా అనేక రంగాల్లో భారతదేశం తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. వసుధైక కుటుంబం అనే భారతీయ ఆలోచనతో ప్రపంచంతో భాగస్వామ్యాలను బలోపేతం చేస్తూ ప్రపంచ సమస్యలకు పరిష్కారాల్లో భాగస్వామిగా నిలవాలన్నది భారతదేశం ఆకాంక్ష. ప్రతి పౌరుడి భాగస్వామ్యమే విజయానికి మూలం. వికసిత్ భారత్ను ప్రభుత్వం ఒక్కటే నిర్మించలేదు. ప్రభుత్వాలు విధానాలు రూపొందించవచ్చు, మౌలిక వస్తువులు కల్పించవచ్చు, పెట్టుబడులకు ప్రోత్సాహం ఇవ్వవచ్చు, కానీ దేశాన్ని నిర్మించేది ప్రజలే. రైతు తన పొలంలో ఉత్పాదకత పెంచడం ద్వారా, యువత కొత్త ఆలోచనతో స్టార్టప్ ప్రారంభించడం ద్వారా, విద్యార్థి కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం ద్వారా, వ్యాపారి నాణ్యతను పెంచడం ద్వారా, ఉద్యోగి తన పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా, ప్రతి పౌరుడు పర్యావరణాన్ని కాపాడటం ద్వారా దేశ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించవచ్చు. 2026 నుంచి 2047 వరకు ఉన్న కాలం భారతదేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక దశ. कोई भी राष्ट्र तब महान बनता है जब अपने सपनों, अपने संकल्पों और अपने सामर्थ्य के दम पर आगे बढ़ता है. बड़े सपने हमारी सोच को विस्तार देते हैं. हमारे संकल्प दृढ़ होने चाहिए. जब संकल्प दृढ़ होता है तो कठिनाइयों से, आपदाओं के बीच से रास्ते निकालने का सामर्थ्य अपने आप उभर करके आता है. ప్రపంచం వేగంగా మారుతోంది. కృత్రిమ మేధస్సు కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోంది. వాతావరణ మార్పులు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ప్రపంచ సరఫరా గొలుసులు పునర్వ్యవస్థీకృతమవుతున్నాయి. సాంకేతిక పోటీ పెరుగుతోంది. ఈ మార్పుల మధ్య భారత్ తన యువశక్తిని, ఆర్థిక సామర్థ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రజాస్వామ్య బలాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరముంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ అంటే ఆర్థికంగా బలమైన భారత్, సాంకేతికంగా అగ్రగామి భారత్, ఆరోగ్యవంతమైన భారత్, నైపుణ్యవంతమైన యువత కలిగిన భారత్, ఆధునిక వ్యవసాయంతో ముందుకు సాగే భారత్, ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులు కలిగిన భారత్, సుస్థిరమైన పచ్చని భారత్, అందరికీ సమాన అవకాశాలు కల్పించే భారత్, ప్రపంచానికి నాయకత్వం వహించే భారత్. ఇదే వికసిత్ భారత్ ఎట్ 2047 లక్ష్యం. స్వాతంత్ర శతాబ్ది వేడుకల నాటికి ఒక కొత్త భారతాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్న సంకల్పం నెరవేరాలంటే అభివృద్ధి వేగం పెంచాలి, ఆవిష్కరణలను ప్రోత్సహించాలి, యువశక్తిని వినియోగించాలి, గ్రామీణ భారతాన్ని బలోపేతం చేయాలి, ప్రతి పౌరుడి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. అప్పుడు మాత్రమే వికసిత్ భారత్ ఎట్ 2047 ఒక లక్ష్యం నుంచి వాస్తవంగా మారుతుంది. నేటి సంకల్పం రేపటి వికాసం, నేటి కృషి రేపటి సమృద్ధి, నేటి యువశక్తి రేపటి మహాశక్తి. 2047 వైపు భారత్, అభివృద్ధి వైపు భారత్, వికాసం వైపు భారత్, వికసిత్ భారత్ వైపు భారత్. వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన డాక్టర్ గూడవల్లి రాంబాబు. వ్యాఖ్యానం ఎల్లాప్రగడ బాలకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.